ఆనాడు పావులా వడ్డీ లేదు, సున్నా వడ్డీ లేదు, గుండు సున్నా బండరాయి మీ నెత్తి మీద పెట్టిండు. ఇవాళ స్వయం సహాయక సంఘాలకు 27,000 కోట్ల రూపాయలు ఇవాళ సున్నా వడ్డీ మీద లోన్లు ఇస్తే ఇవాళ మా ఆడబిడ్డల చేతుల్లో నగదు ఆడుతున్నాయి. ఇవాళ మీకు పెట్రోల్ బంకులు ఇప్పించిన, పెట్రోల్ బంకు వ్యాపారం నడిపే మీ అవకాశం ఇచ్చిన, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణమే కాదు 1000 ఆర్టీసీ బస్సులకు ఆడబిడ్డల్ని యజమానులను చేసి వాళ్ళే బస్సులు కొని ఆర్టీసీ కార్పొరేషన్కి ఇవాళ బస్సులు తిప్పుతున్నారు. ఇదే కాదు, హైటెక్ సిటీ పక్కన మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్ ఇట్లాంటి ఐటీ కంపెనీలు ఉన్నాయి, అమెజాన్లు, లేకపోతే గూగుల్. మరి ఇవాళ ఎవరికి ఉన్నదా? 4 ఎకరాల భూమి మా అక్కలకు మా చెల్లెళ్ళకి ఇచ్చిన శిల్పారామం పక్కన 1000 కోట్ల భూమి, 150 స్టాల్స్ స్వయం సహాయక సంఘాలు నడుపుకోవడానికి 1000 కోట్ల భూమికి యజమానులను చేసి వాళ్ళు తయారు చేస్తున్న వస్తువులను అక్కడ అమ్ముకునేటట్టు పెట్టినాం. అలా నిర్మల్ పెయింటింగ్ అంటే ఇంటి పక్కలోకి అమ్ముకునే పరిస్థితి. కానీ ఇవాళ నిర్మల్ పెయింటింగ్లు అమెజాన్లో ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఎక్కడికైనా పంపించే వసతులు ఇవాళ మనము అమెజాన్తో మాట్లాడి ఇవాళ మనం ఆన్లైన్ బిజినెస్కి మన ఆడబిడ్డల్ని వీళ్ళందరినీ ప్రోత్సహిస్తున్నాం. ఇలా ఒక్కొక్కటి వినూత్నంగా మన పిల్లల్ని బాగు చేయాలనే ప్రయత్నం చేస్తున్నాం. అలా ఐటీఐలలో చదువుకున్నోనికి ఏ ఉద్యోగం లేదు. ఐటీఐలో డీజిల్ మెకానిక్, ఎలక్ట్రికల్, ప్లంబరో చేస్తే వాడు నేర్చుకునే చదువుకి బయటకు వచ్చినాక చూస్తే ఏంది లేదు. వానికి డీజిల్ మెకానిక్ నేర్పితే అంబాసిడర్ కారులో పని నేర్పేది, బయటకు వస్తే అంబాసిడర్ కారు నన్ను ఉన్నదే ఉన్నొక్క అంబాసిడర్ కారు కూడా ఫామ్ హౌస్లో షెడ్డుకు పోయింది, లోపల పడ్డది. ఇవాళ వాళ్ళు పని చేయనికే రిపేర్ చేద్దామంటే కూడా లేదు. అందుకే ఈ ఐటీఐలో ఉన్న విధానం సరిగ్గా లేదని వాటిని అప్గ్రేడ్ చేసి 2400 కోట్ల రూపాయలు మంజూరు చేసి రాష్ట్రంలో 100 నియోజకవర్గాలలో 100 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను పెట్టాలని ఈ రోజు వాటిని ఒక సాంకేతికపరమైన కేంద్రాలుగా మార్చినాము. ఇవాళ అక్కడ చదువుకున్న ప్రతి వాడికి ఉద్యోగం వచ్చే విధంగా. ఇంతకుముందు మిత్రుడు మహేశ్వర్ రెడ్డి గారు అడిగినారు మాకు ఐటీఐ పాలిటెక్నిక్ ఇవ్వమని. ఈరోజు నిర్మల్ శాసనసభ నియోజకవర్గానికి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ మంజూరు చేస్తున్నాం. మీ దగ్గర ఉన్న యువకులు అందులో పని నేర్చుకొని నైపుణ్యాన్ని పెంపొందించుకొని ఉద్యోగ ఉపాధి అవకాశాలు తెచ్చుకోండి. ఇట్లా ఒకటొకటిగా అది సాగునీరు కావచ్చు, అది తాగునీరు కావచ్చు, అది పరిశ్రమలు కావచ్చు, అది వ్యవసాయం కావచ్చు, అది విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఇవాళ బడులు కావచ్చు, గుడులు కావచ్చు. ఇవాళ మీరందరూ చూసిండ్రు ఇంద్రవల్లిని పర్యాటక కేంద్రంగా చేయలేదా? నాగోబ జాతరకు నిధులు ఇవ్వలేదా? ఇప్పుడు మా బొచ్చు ఇంకా 22 కోట్లు కావాలంటున్నాడు. తప్పకుండా నాగోబ జాతరకి 22 కోట్ల రూపాయలు మంజూరు చేసి అభివృద్ధి చేస్తాం. నిన్న మీరు చూసిండ్రు సమ్మక్క సారలమ్మ జాతర 29వ తారీఖు నాడు ప్రారంభం కాబోతుంది. 300 కోట్ల రూపాయలతోని దేవాలయాన్ని పునర్నిర్మించినాం. మన పౌరుషానికి ప్రతీకైనమ్మ సమ్మక్క సారలమ్మ మందిరాన్ని గొప్పగా ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా సౌత్ కుంభమేళా లాగా ఇవాళ నిరంతరం పనులు జరుగుతున్నాయి. 19వ తారీఖు నాడు మందిరాన్ని మనం ప్రారంభించుకోబోతున్నాం. ఇవన్నీ పేదోళ్ళ కోసం ఈ పేదల ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కాదా? ఇవాళ హైదరాబాద్ నగరంలో చిన్న చిన్న కాలనీలో గేటెడ్ కమ్యూనిటీలో కాదు ప్రపంచంతో పోటీ పడే విధంగా భారత్ ఫ్యూచర్ సిటీ 30,000 ఎకరాలలో ఎయిర్పోర్టుకు కూతవేటు దూరంలో ఒక గొప్ప నగరాన్ని ఈరోజు మన ప్రభుత్వం నిర్మిస్తుంది. ప్రపంచంలో ఉన్న ప్రతి సంస్థ ఆ నగరంలో పెట్టుబడులు పెట్టబోతుంది. ఇవన్నీ కూడా మన భవిష్యత్ తరాల కోసమే కదా. ఆనాడు 430-40 ఏళ్ల కింద నిజాం హైదరాబాద్ నగరాన్ని విస్తరిస్తే ఇవాళ ప్రపంచానికే పర్యాటక కేంద్రంగా మారింది, ప్రపంచానికే పెట్టుబడులకు స్వర్గధామంగా మారింది హైదరాబాద్. ఆ రోజు నాకెందుకని ఆయన అనుకుని ఉంటే ఇవాళ ఇన్ని లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తుండేనా? అందుకే ఇవాళ ఎయిర్పోర్టు పక్కన 30,000 ఎకరాలల్లా ప్రపంచంలోనే గొప్ప నగరాన్ని ఇవాళ మన ప్రభుత్వం నిర్మించే ప్రయత్నం చేస్తే ఆయన ప్రభుత్వాన్ని పట్టుకొని రియల్ ఎస్టేట్ బ్రోకర్లు మీరందరూ అధికారంలో ఉన్నారని మాట్లాడుతున్నారు. నేను అడగదలుచుకున్నా, 40 ఏళ్ల రాజకీయ అనుభవం, ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా
పార్టీ ప్రెసిడెంట్గా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ఈనాడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న పెద్ద మనిషి మాట్లాడే మాటలేనా? అభివృద్ధి చేస్తుంటే చేతనైతే నీ అనుభవంతోనే ఆశీర్వదించు, నీ అనుభవాన్ని ఉపయోగించి మాకు సూచనలు చేయి. ఒకవేళ ఏది నీకు ఇష్టం లేకపోతే మౌనంగా ఫామ్ హౌస్లోనే పడుకో, మేము వద్దంటలేం. కానీ వెనకటికి పురాణాలలో మనం చూసినాం, శుక్రాచార్యుని శిష్యులు మారీచుడు సుబాహుడు అని రాక్షసులు ఉండేటోళ్ళు. దేవతలు యజ్ఞాలు యాగాలు చేస్తే శుక్రాచార్యుడి సూచనతోని మారీచుడు సుబాహుడు వచ్చి ఆ యాగాలను యజ్ఞాలను భగ్నం చేసేటోళ్ళు. లాస్ట్కి ఏమైందే? రాముడి చేతిలో సచ్చింది. ఇవాళ కూడా శుక్రాచార్యుడు ఫామ్ హౌస్లు ఉండు, ఓ మారీచుడు ఓ సుబాహుడు అసెంబ్లీకి వచ్చి అడ్డం పడుతున్నారు బావా బామ్మార్దుల ముసుగులో. చివరికి రాజకీయంగా మీకు సమాధి అవుతుంది తప్ప ఇందులో మీకు వచ్చేది